ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు మార్చి 5. కావున నా సహోదరులారా, మీరును ఆయన క్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. రోమా 7:4. పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు: ఒక స్త్రీ భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకొనవచ్చును. రోమా 7:3-4. ధర్మశాస్త్రము ఆ విధముగా ఉన్నది. కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్రం విషయమై మృతులమైతిమి. మనపై ధర్మశాస్త్రమునకు ఎట్టి అధికారము లేదు. ఇప్పుడు మనము వివాహితులమైతిమి. నూతనమైన కృపా నియమమును బట్టి మనము జీవించువారమైతిమి. ఒక విధవరాలు మరలా వివాహం చేసుకుని ఎడల ఎవరైనాను చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె యొద్దకు తీసుకుని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకునమని బలవంతం చేసిన ఎడల అది ఎట్లుండునో ఊహించుము. ఎప్పుడైనాను చనిపోయిన తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకుని స్త్రీని చూచితివా? చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందినని పౌలు రాయిచున్నాడు. సబ్బాతు దినమును ఆచరించువారు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు చనిపోయిన వారి ఎముకలను మన ఇండ్లలోనికి తెచ్చిపెట్టు ప్రయత్నములు చేయుచున్నారు. మనము ధర్మశాస్త్రమునకు మరణించి దేవుని కృప అనేది నూతన నియమమునకు వివాహితులమైతిమి. ఇక మనం ఎందులకు దాసత్వములోనికి పోవలెను? పౌలు రోమా మరియు ఇతర స్థలములలోని వారిని తప్పు బోధన గురించిన గొప్ప అపాయమును గూర్చి ఖండితముగా హెచ్చరించుచున్నాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. రోమా 7:6. మనము ప్రాచీన స్థితి నుండి ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఆత్మానుసారముగా నవీన స్థితి గలవారమైతిమి. మనం ఎందులకు మరలా 10 ఆజ్ఞలను పదే పదే వల్లించుచున్నాము అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. ఇది సాతాను యొక్క తంత్రము. చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజ మందిరము అంతయు లేచి నిలువబడి చిలుకల వలె 10 ఆజ్ఞలను అపోస్తలుల మత విశ్వాసమును వల్లించుట అనున్నది ఒక ఆచారముగానైనది. బైబిలులో ఎచ్చటను ఈ భాగములను వల్లించుమని చెప్పబడలేదు. మనము ఏ ఆజ్ఞ క్రిందనూ లేము, కానీ దేవుని కృప కిందనున్నాము. కృప ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించుదుము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదుము. ఆ విధముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుదుము. కానీ 10 ఆజ్ఞలు వల్లించుట, పరలోక ప్రార్థనను, అపోస్తలుల మత విశ్వాసమును వల్లించుట అనునవి ఆచారముగా చేయుట ద్వారా కాదని మన ప్రభు మనకు బోధించెను. మనంతట మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము. యేసుక్రీస్తు ప్రభు మనలో జీవించుట ద్వారా, ఆయన ఆత్మచేత నడిపింపబడుట ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలము. ఎంతగా మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదుము, అంతగా దైవ నియమములను నెరవేర్చగలుగుదుము. కావున మనము సినాయి పర్వతమునకు రాలేదు, కానీ సియోను పర్వతమునకు వచ్చితిమి.